గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, భారతంలో విశేషాలు చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు ఆదిపర్వాన్ని 111 భాగాలుగా చెప్పుకున్నాం. ఈరోజున 112వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాసుల వారిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదే వాసిష్ఠాయ నమో నమః. అంజనానందనం వీరంజానకి శోకనాశనం గభీషమక్షంతారవందే లంకా భయంకరం సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం సవంతద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఏకలవ్యుడికి విద్యాబోధ చేయనని చెప్పాడు ద్రోణుడు. ఆ తర్వాత ఏకలవ్యుడు తన అరణ్యానికి తిరిగి వచ్చి మట్టితో ద్రోణుడి యొక్క బొమ్మను చేసి తీవ్రమైన నియమాలను పాటిస్తూ ధనుర్విద్యను అభ్యసింపటం మొదలుపెట్టాడు. ఎంతో శ్రద్ధతో బాణాలని విడవటంలోనూ స్వీకరించడంలోనూ మంచి నైపుణ్యాన్ని సంపాదించాడు. ఆ తర్వాత ఒకసారి ద్రోణుడి యొక్క అనుమతితో కౌరవ పాండవులందరూ కూడాను రథాలపై వనాలకు వేటకు వెళ్ళారు. ఆ తర్వాత వేటకు అవసరమైన సామాగ్రిని తీసుకొని ఒక వ్యక్తి కూడా ఒక కుక్కను తీసుకుని ఒంటరిగా పాండవుల్ని అనుసరించి వెళ్ళాడు. వాళ్ళంతా కూడా తమ తమ పనులను చేయాలనుకొని అటు ఇటు తిరుగుతుంటే ఆ సమయంలో ఆ కుక్క తిరుగుతూ తిరుగుతూ ఏకలవ్యుడి దగ్గరికి వెళ్ళింది. ఆ ఏకలవ్యుడు నల్లగా ఉన్నాడు, శరీరం అంతా మలినంగా ఉంది, జటలు జింకతోలు ధరించాడు. ఆ కుక్క మురుగుటం మొదలుపెట్టింది అతన్ని చూసి. అప్పుడు తన అస్త్రలాఘవాన్ని ప్రదర్శిస్తూ ఏకలవ్యుడు ఆ కుక్క ముఖం మీద ఒకేసారి 7 బాణాలను ప్రయోగించాడు. ముఖం నిండా బాణాలతో ఆ కుక్క పాండవుల దగ్గరికి వచ్చింది. దాన్ని చూచిన పాండవులు ఆశ్చర్యపడ్డారు. శబ్దాన్ని అనుసరించి లక్ష్యాలను భేదించగల అపారమైన అతని హస్తలాఘవాన్ని చూచి వారంతా సిగ్గుపడ్డారు. ఆ విలుకాడిని బహువిధాలుగా ప్రశంసించారు. ఆ తర్వాత ఆ విలుకాడి కోసం వెతుకుతూ పాండవుల అరణ్యంలో ఆ అటవికుడిని చూశారు. అప్పుడు ఏకలవ్యంలో మార్పు వచ్చింది. అంటే ఇంతకుముందు చూసిన ఏకలవ్యుడిలా కనపడలా. నువ్వెవరివి, ఎవరు కొడుకు అని అడిగారు. ఏకలవ్యుడు అన్నారు, నేను నిషాదరాజైన హిరణ్యధనుడి యొక్క కొడుకుని, విలువిద్యలో పరిశ్రమ చేశాను, ద్రోణాచార్యుడి యొక్క శిష్యుణ్ణి అన్నాడు. ఆ తర్వాత ఈ యథార్థ వృత్తాంతాన్ని వేట అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ద్రోణాచార్యుడికి చెప్పారు. ఆనాడు నన్ను కౌగిలించుకొని మీరు అర్జునుడు అంటున్నాడు, నీకన్నా విలుకాడు ఎవరు ఈ ప్రపంచంలో లేరన్నారు. కానీ నేను చూశాను, తమ శిష్యుడు ఒక ఆయన ఉన్నాడు, నిషాదరాజకుమారుడు ఏకలవ్యుడు. నన్ను లోకాన్ని మించిన వీరుడు అతను, నేను స్వయంగా చూశాను. ఎలా కాగలిగాడు అన్నాడు. అప్పుడు ద్రోణుడు 2 ఘడియలు ఆలోచించి అర్జునుని వెంటకు పెట్టుకొని ఏకలవ్యుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆ ఏకలవ్యుడిని చూశాడు. వెంటనే ఆయన ఆ ఏకలవ్యుడు సాష్టాంగ నమస్కారం చేశాడు ద్రోణాచార్యుల వారికి. ఆ తర్వాత ఆయన్ని యథావిధిగా పూజించి చేతులు జోడించి ఎదురుగుండా నిలబడ్డాడు. తర్వాత ద్రోణుడు ఏకలవ్యుడితో, వీరుడా, నువ్వు గనక నా శిష్యుడు అయితే నాకు, అంటే తను చెప్పుకున్నాడు అనమాట, శాస్త్రాంగ నేను మీ శిష్యుణ్ణి అని. అయితే నా గురుదక్షిణ ఇవ్వమన్నాడు. మీకేమి ఇవ్వాలి అడిగాడు. అసలు గురువుకు ఇవ్వరానిదంటూ ఏదీ లేదు, మీరు ఏమి అడిగినా ఇస్తాను అన్నాడు. ఇప్పుడు ద్రోణుడు అతను కుడి చేతి బొటన వేలుని ఇమ్మని అడిగాడు.
ఏమాత్రం సంశయించకుండా నరికేసి ద్రోణుడికి ఆ వేలుని ఇచ్చేశాడు. అప్పుడు ద్రోణుడు చాలా సంతోషించాడు. కానీ రాజా ఆ తర్వాత బాణాలు ప్రయోగిస్తుంటే ఎదురుకట్లాగా వెళ్ళలేదు ఏకలవ్యుడి బాణాలు. దాంతో అర్జునుడు సంతసించాడు. ద్రోణుడు సత్యవచనుడు అయ్యాడు. అంటే అంతకుముందు ద్రోణుడు శిష్యుడికి అర్జునుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు అన్నమాట. ఈ విధంగా అంటే అర్జునుడు నీకన్నా గొప్పవాడు లేడు ప్రపంచంలో అన్నాడు కదా. ఇక్కడ ఆపుదాం మనం. తర్వాత రేపు భాగం రేపు కొనసాగిద్దాం.